మీటీవీ న్యూస్ కి స్వాగతం. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుంది. మండల కేంద్రంలోని రైతు వేదికలో 2 లక్షల లోపు బ్యాంకుల్లో రుణమాఫీ కాని వారి కుటుంబ నిర్ధారణ కోసం ఆన్లైన్లో నమోదు ప్రక్రియను చేపట్టారు. రైతులు ఆందోళన చెందకుండా మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రుణమాఫీ కాని వారు వారి వివరాలను అందజేయడంతో అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఏడీఏ విజయ నిర్మల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయ నిర్మల మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్తో పాటుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నాగేంద్ర, శ్యామ్, మాధురిక తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? అంతా అలాగా ఇప్పుడు మీరు ఫ్యామిలీ గ్రూప్ ఎవరికి లేదండి, ఇప్పుడు అందరి వరకు ఒకే దగ్గర. నమస్కారం. ఈరోజు శంకరంపేట రైతు వేదికలో క్రాప్ లోన్ వేవియర్ అంటే రుణమాఫీ గురించి రైతుల నుంచి దరఖాస్తులు అంటే ఎవరికైతే రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ గ్రూపింగ్ చేయబడలేదో అలాంటి వాళ్ళన్నింటినీ బ్యాంక్ వైజ్గా విలేజ్ వైజ్గా మా ఏవో లాగిన్లోకి రావడం జరిగింది. అలాంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రమ్మనడం జరిగింది. అలాంటి వాళ్ళకి మనకు ఏవో గారి లాగిన్లో ఇవాళ ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉంది ఈ కార్యక్రమము. ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ లేదో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ భార్య ఆధార్ కార్డు, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా అన్మ్యారీడ్ పిల్లలు ఉన్నా కూడా అందరికీ కలిపి ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడం జరుగుతుంది. అలాంటివన్నిటిని కూడా ఇక్కడ అడ్రస్ చేయడం జరుగుతుంది. అట్లాగే మన ఆధార్ మిస్ మ్యాచ్, తర్వాత క్రాప్ లోన్ పేరు, తర్వాత ఆధార్ పేరు వేరుగా ఉంటే మాత్రం అవి బ్యాంకులోనే కరెక్షన్ చేయబడతాయి. అలాంటి వాళ్ళని మేము బ్యాంకుకి పంపించడం జరుగుతుంది. ఇంకా ఇది ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ ఫ్యామిలీ గ్రూప్లు 410 మంది లాగిన్గా కనిపించడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఈ వారం లోపల దాదాపుగా మేము కవర్ చేసేస్తాము. రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా కవర్ చేస్తాము. అట్లాగే ఏమైనా బ్యాంక్లో నేమ్ చేంజ్ ఉండి ఆధార్ మిస్ మ్యాచ్ అయి ఉంటే వాళ్ళ బ్యాంక్ అప్రోచ్ అయితే వాళ్ళ ఆధార్ కరెక్షన్ చేస్తారు, నేమ్ కరెక్షన్ చేస్తారు. చేసినాక వాళ్ళు ఆటోమేటిక్గా అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. ఇది మాత్రం కంపల్సరీగా రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ఏఓ కానీ ఏ1ని అప్రోచ్ అయితే మేము వాళ్ళకి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి పంపిస్తాము. తర్వాత వీళ్ళకి అమౌంట్ మనం చేయబడి ప్రగతి.